గత 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు తోట మీద. ఓకే. కానీ ఈ సీడ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఓకే. గత సంవత్సరం మాకు తెలిసిన ఆయన ఒక ఫీల్డ్ పెట్టిండు. ఓకే. ఆడికెళ్ళాము చూసాం మేము. హ్మ్. అది విపరీతంగా కాసింది. చందన 007 అనే వెరైటీ. ఓకే. దానివల్ల మేము ఆయనకు ఫోన్ చేసి మరపడ బంగ్లాలో శివారు హంస ఫెర్టిలైజర్ దగ్గర మాకు యంత్రాలు దొరికాయి. ఓకే. తీసుకొచ్చి పెట్టామండి. హ్మ్. నారు పెట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా చూడండి ఒకసారి మీరే చూడండి ఎట్ట కాసిందో చూడండి ఒకసారి. ఓకే. అసలు ఇలాంటి కాయలు అసలు ఎప్పుడు చూడలేదండి. ఓకే. ఈ విధంగా కాసిన తీగలాగా అసలు పాక్కుంటా మరి. చూడండి చివరి దాకా గ్రోతింగ్ ఉంది. హ్మ్. ఇప్పటికి కొన్ని తోటలు నల్లితో మొత్తం నల్లి అటాక్ ఉంది. హ్మ్. ఇప్పటికి మా తోట నల్లి అటాక్ కాలేదు దీనికి. అంటే ఓకే. నల్లిని తట్టుకునే శక్తి దీనికి ఉంది. హ్మ్. విపరీతంగా కాసింది. ఇప్పటికి చూడండి గ్రోతింగ్ ఇప్పటికి నాన్ స్టాప్ గ్రోతింగ్ ఉంది. ఈ అవును. విధంగా స్టెప్ బై స్టెప్ అంటే చూడండి రెండో స్టెప్ వచ్చేసింది గ్రోతింగ్. ఓకే. చూడండి ఎట్టుందో చూడండి. అంటే హ్మ్. పైనుంచి కింద నుంచి పై దాకా అదే లెవెల్ ఉంది గ్రోతింగ్. హ్మ్. గ్రోతింగ్ తో పాటు కాయలు చూడండి ఒకసారి మీరు. ఈ అవును. విధంగా రైతులు కోరేది ఏంటంటే హ్మ్. ఎంతో కష్టపడతారు కానీ విత్తనాలు తీసుకుంటే ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఓకే. మేము కోరేది ఏంటంటే ఫస్ట్ విత్తనాలు తీసుకోండి. ఓకే. క్లారిటీగా విత్తనాలు తీసుకుంటే క్వాలిటీ విత్తనాలు తీసుకుంటే ఇట్లా కాయలు కాస్తాయి మీకు కూడా. హ్మ్. రైతులు ఎంతో పెట్టగా నుంచి ఇప్పుడు దాకా ఎంతో కష్టపడతారు వాళ్ళు. ఈ హ్మ్. విధంగా వాళ్ళకు లాభం రాకపోతే చాలా నష్టపోతారు వాళ్ళు. ఓకే. కనుక మేము కోరేది ఏంటంటే విత్తనాలు మంచిగా తీసుకోండి. తోట మంటి పండించండి. తోట మొత్తం కూడా ఇట్లానే ఉందన్న తోట ఏమన్నా? మొత్తం ఒకటే లెవెల్ అన్న. ఓకే. చూడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి జూమ్ చేయండి ఒకసారి. హ్మ్. తోట కొన్ని మొత్తం ప్రాంతాల్లో ఏరుకులుడు వచ్చి చెట్లన్నీ ఎండిపోవటం గానీ అట్లాంటివి జరిగింది. అవి విత్తనాల్లో కొద్దిగా కల్తీ వస్తుందన్న. ఇత్తనాలు నకిలీ ఇత్తనాల వల్ల. నకిలీ విత్తనాల కొన్ని పోతాయండి. ఓకే. వాళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మీకు అవపడుతుంది కంటే మీ కళ్ళ ముందు చూడండి గ్రోత్ ఎట్టుందో చూడండి. పూత హ్మ్. కాత ఎట్టుందో చూడండి. అవును. బాగుందండి తోట. అంటే చెట్టుకి మాకైతే సుమారు. సాటిస్ఫాక్షన్ ఏందండి. ఈ హ్మ్. యంత్రాలు మరి మిగతా రైతులు కూడా పెట్టుకోవచ్చని మేము కోరుకుంటున్నాం. హ్మ్. బాగుంది. మామూలుగా ఒక్కో చెట్టుకి అసలు సుమారు ఎంతవరకి ఎన్ని కాయలు వస్తుంటాయి? ఎన్ని ద కేజీలు వస్తుంటాయి? మన 4-5 కేజీలు వెళ్తున్నాయి. ఒక చెట్టుకి? 4-5 కేజీలు. ఓకే. అంటే ఎకరానికి 30-35 క్వింటాలు దిగుబడి దిగుబడి. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు. 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అవునండి. గతేడాది ఏ ఇత్తనం వాడారు? మరి దానికి ఆ ఇత్తనానికి మరి ఇప్పుడు ఈ ఇత్తనానికి మధ్య తేడా ఇక ఏంటి? గతం వాడిన యంత్రం పేరు చెప్పొద్దండి. వాళ్ళకి బ్లేమ్ చేసినట్టు అయింది. సరే హ్మ్. గతంలో నేను వాడిన అది నల్లి వచ్చింది. మొత్తం హ్మ్. చచ్చిపోయింది అది. హ్మ్. నేను దాని తర్వాత నేను ఫీల్డ్‌కి పోయినా. హ్మ్. ఆ రైతు చెప్పిండు నాకు భీష్మ హ్మ్. ఈ చందన 007 పెట్టుకో తమ్ముడు అని చెప్పిండు. హ్మ్. నేను అదే ఎంచుకుని అదే పెట్టినా. హ్మ్. ఇప్పుడు నా తోట కూడా బాగుందండి. చూడండి హ్మ్. మీరే చూడండి గ్రోతింగు. మిగతా రైతు కూడా ఈ యంత్రాలను ఎంచుకోవాలని, హ్మ్. మిగతా రైతు కూడా ఈ విధంగా తోట పండియాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు పై మందులు పైన కొట్టేటటువంటి స్ప్రేలు మరి మీరు ఎట్లా మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు గూడా? అన్న ఈ సిట్యుయేషన్‌లో అయితే 3-4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుందన్న. ఎందుకంటే నల్లి హ్మ్. అటాక్ వల్ల. హ్మ్. గత 10 సంవత్సరాల కిందటే ఒక వారానికి ఒకసారి స్ప్రే చేసేది. ఇప్పుడు హ్మ్. అట్లా కాదు. స్టెప్ హ్మ్. బై స్టెప్ 3 రోజులు, 4 రోజులకు, 5 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి యూజ్ చేయాల్సి వస్తది. ఓకే. మేమైతే ఒక వారానికి ఒకసారి కొడుతున్నాం. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఇప్పుడు ఏదైతే సఫల్ సీడ్స్ వారి ఇత్తనం ఉందో, మరి ఆ ఇత్తనం అన్ని రకాల భూముల్లో ఇట్లనే. అనుకూలంగా ఉందండి. నేను 2 చోట్ల ఏసాను. 2 ఎకరాలు ఉంది. నాకు ఒకటి దుబ్బ నెలలో ఏసాను. ఒకటి రేగడి నెలలో ఏసాను. రెండిట్లో సమానంగా వచ్చిందండి అది. ఓకే. మంచి రిజల్ట్ మంచి అయితే ఇగో ఉంది. ఇటు మొత్తం రేగడి కొద్దిగా డౌన్ ఉంది. హ్మ్. అటు కొద్దిగా దుబ్బ నెల సమానంగా వచ్చింది తోట అండి. ఓకే. హ్మ్. కాయలు రాలిపోవడం గాని, అలాంటి తాలుకాయలు అసలు పడటం గాని. తాలుకాయలు చూడండి మీరు అసలు హ్మ్. దీంట్లో హ్మ్. చూడండి ఒకసారి మీరు చూడండి ఎట్టుందో. ఓకే. ఓకే అన్న. మరి మీ ఓకే. థాంక్ యూ తరపు అన్న. నుంచి మరి రైతు సోదరులకు, మరి రైతు ప్రేమికులకు మీరు ఏం సలహా ఇస్తారు? మేము అనుకునేది చెప్పేది ఒకటేనండి. రైతులు మంచి విత్తనాలు ఎంచుకోండి. హ్మ్. అధిక దిగుబడి పండించండి. హ్మ్. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి.